కొండపి నియోజకవర్గం టంగుటూరు మండలం జమ్ములపాలెం అగ్రవర్ణ వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు చింతపల్లి హరిబాబును వెంటనే అరెస్టు చేయాలి. కులం పేరుతో దూషించిన చింతపల్లి హరిబాబును వైఎస్ఆర్సీపీ టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులుగా మరియు పార్టీ నుండి తొలగించాలని దుగ్గిరాల పేర్రాజు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదిమూలి సురేష్ గారికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అలాగే ఆఫీస్లో సురేష్ గారి సమక్షంలో మేము అందరం కూర్చొని మాట్లాడుతుండగా మా యొక్క వ్యక్తిగత విషయాలు మాట్లాడిన సందర్భంలో మధ్యలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు చింతపల్లి హరి అనే వ్యక్తి కల్పించుకొని, ఏందిరా నువ్వు మాట్లాడేది, నీకేం హక్కుందరా, ఎవడోరా నువ్వు, వైఎస్ఆర్ పార్టీ గురించి నీ ఒక్కడిదేనా, నీ అంబేద్కర్ నగర్లో నువ్వు ఒక్కడే నాయకుడువా, ఎంతమంది లేరు, మాలనా కొడక, నువ్వేందిరా సూచించేది, పార్టీ సూచనలు చేసేది. డాక్టర్ ఆదిమూలి సురేష్ గారి సమక్షంలోనే నన్ను ఇలా కులం పేరుతో దూషించి అనేక బూతులు తిడుతూ, నా కొడక నీ ఎమ్మందంగాని చెప్పలేని పదజాలతో దూషించి నీ అంతా తేలుస్తా అని వేలు చూపిస్తూ పన్ను కొరుకుతూ భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేశాడు. నన్ను నీ ఇష్టం తేలుస్తా, నిజంగా తేలుస్తా, నువ్వేం టంగుటూ రాసుకుని ఒక్కడే నడుపుతావా, ఎంతమంది నాయకులు లేరని మండల అధ్యక్షుడు వంటి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు వంటి చింతపల్లి హరి బెదిరించుకున్నారు. అలాగే నా అందరి మిత్రులతో కలిపి సాయంత్రం కూర్చొని మాట్లాడుకొని చింగరాయకొండ సర్కిల్ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క కంప్లైంట్ని నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ చింతపల్లి హరి వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు వంటి ఇతను కొందరు మా దాయదు క్యాస్ట్ అయినటువంటి కులమైనటువంటి వాళ్ళతో కలిసి అక్రమ కేసులు పెట్టి బతాయించి, ఇలాగే తప్పుడు కేసులు భరించి భారత రాజ్యాంగం పరకు డాక్టర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టిస్తూ అక్రమ కేసులు బదలాయిస్తే ఖబర్దార్ చింతపల్లి హరి, నీకు ఇలాంటి కేసులు తగవు. మా యొక్క అతన్ని వెంటనే చింతపల్లి హరి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైనటువంటి చింతపల్లి హరిని వెంటనే అరెస్ట్ చేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలి. అలాగే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి భారత రాజ్యాంగాన్ని హక్కుల్ని, అంబేద్కర్ రాసిన హక్కుల్ని పక్కదోవ పట్టించే వ్యక్తుల్ని వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికి కూడా పార్టీలో తీసుకోకుండా ఇతన్ని సస్పెండ్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆదిమూలి సురేష్ గారు ఇది గమనించాలని మీ అందరికీ మనం చేస్తున్నాం. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల పట్ల అవహేళన చేసిన ఎవరినైనా కానీ కఠినంగా శిక్షించాలి. ఎవరినైనా దళితుల పట్ల అపహేళన చేసిన ఎవరినైనా కానీ కఠినంగా శిక్షించాలి. శిక్షించాలి శిక్షించాలి దళిత ద్రోహాలను శిక్షించాలి. శిక్షించాలి శిక్షించాలి దళిత ద్రోహాలను శిక్షించాలి.